అశ్లీల కంటెంట్ పై ఎక్స్ సంస్థ స్పందించింది. తప్పు జరిగిందని అంగీకరించింది. ఏఐ టూల్స్ దుర్వినియోగంపై కేంద్రానికి వివరణ ఇచ్చింది. దీనిలో భాగంగానే 3500 ఫోటోలు కంటెంట్లను బ్లాక్ చేసింది. 600 ఎక్స్ ఖాతాలను తొలగించినట్టు ప్రకటించారు. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని, ఇకపై అశ్లీల చిత్రాలను అనుమతించమని తెలిపింది ఎక్స్ సంస్థ. అశ్లీల కంటెంట్ పై ఎక్స్ సంస్థ స్పందించింది. తప్పు జరిగిందని అంగీకరించింది. ఏఐ టూల్స్ దుర్వినియోగంపై కేంద్రానికి వివరణ ఇచ్చింది. దీనిలో భాగంగానే 3500 ఫోటోలు కంటెంట్లను బ్లాక్ చేసింది. 600 ఎక్స్ ఖాతాలను తొలగించినట్టు ప్రకటించారు. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని, ఇకపై అశ్లీల చిత్రాలను అనుమతించబోమని తెలిపింది ఎక్స్ సంస్థ. సంక్రాంతి పండుగ వరుస సెలవులు రావడంతో పట్టణ ప్రజలు తమ సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తమ సొంత వాహనాల్లో పల్లెబాట పట్టారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ సంఖ్యలో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వాహనాలు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత వాహనాల రద్దీ తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఓఆర్ఆర్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంక్రాంతి పండగకి పట్టణ ప్రజలందరూ కూడా గ్రామాలకి బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ వద్ద ఉన్నాము. ఓఆర్ఆర్ వద్ద చూడొచ్చు ఒకసారి మనం ఇక్కడ వెహికల్స్ పెద్ద మొత్తంలో మనకి నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకి ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లోనే పట్టణ ప్రజలందరూ కూడా తమ గ్రామాలకు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పిల్లా పాపలతో ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పట్టణం వదిలి గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్న ఎక్కువ సంఖ్యలో ఓఆర్ఆర్ మీదకెళ్ళి వాహనాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ రోజుకి కొంత తగ్గినప్పటికి కూడా మనకి రేపు ఎల్లుండి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గచ్చిబౌలి నుంచి మనకి దాదాపుగా ఇటు ఓఆర్ఆర్ మీదకెళ్ళి వాహనాలన్నీ కూడా విజయవాడ ఖమ్మం వైపు ఎక్కువగా వెళ్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్తున్న సందర్భంగా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఓఆర్ఆర్ మీద స్పీడ్ కూడా లిమిట్స్ కూడా ఉన్నది కాబట్టి మనకి 120 కంటే ఎక్కువ స్పీడ్ పోకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా వాహనదారులకు విజ్ఞప్తి పోలీస్ శాఖ చేస్తూ ఉంది. కాబట్టి ఒకసారి ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఓఆర్ఆర్ మీదకి వెళ్తున్నాయి. ఎందుకంటే సిటీలో ముఖ్యంగా ఆర్టీసీ సౌకర్యార్థం ఎక్కువగా ప్రయాణికులు కూడా ఎక్కువ వినియోగించుకుంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి తమ సొంత వాహనాలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా సంక్రాంతి పండుగకి వెళ్ళేందుకు వీళ్ళందరూ కూడా తమ సొంత వాహనాల్లోనే వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు కొంత తగ్గింది. కాకపోతే రేపు మళ్ళీ మనకి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎల్లుండికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా మనకి ఈ యొక్క ఓఆర్ఆర్ వినియోగించుకుంటూ వాహనాలు ఎక్కువ సంఖ్యలో సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. మనకి తిరిగి మళ్ళీ మనకి 17, 18, 19 తారీఖులలో రిటర్న్ ఎక్కువగా మనకి ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వాహనాలు మళ్ళీ గ్రామాలకు వెళ్ళి సిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా మనకి 6 రోజులు సెలవు దినం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు స్కూల్స్ కూడా ఉన్నాయి, సెలవుస్ ఉన్నాయి కాబట్టి, కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లోనే అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఈసారి పండగ కూడా ఎంతో ఘనంగా జరుపుకునేందుకు కూడా మంచి సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిపి పండగ చేసుకునేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఎక్కువ సంఖ్యలో తమ సొంత వాహనాల్లోనే అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ సౌకర్యార్థం మనకి అదేవిధంగా రైల్వే స్టేషన్లకు సంబంధించి కానీ మనకి దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపుగా 14 రైళ్లు అదనంగా పెంచామని చెప్పేసి కూడా చెప్పారు. దాంతోపాటు ప్రత్యేక బస్సులు కూడా దాదాపుగా 2000 బస్సులు అదనంగా కూడా ఆర్టీసీ
నడిపిస్తుంది. కాకపోతే నిన్న ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీని ప్రయాణికులు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు కొంత తగ్గింది. మనకి ఉప్పల్ మహాత్మాగాంధీ బస్టాండ్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్, ఆరంగర్, అదేవిధంగా మనకి ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా కొంత తగ్గింది. నిన్ననే దాదాపుగా వాళ్ళందరూ కూడా పట్టణం వదిలి అందరూ కూడా పల్లెకు బయలుదేరి తమ యొక్క పండుగను అంటే సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలానే ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు వాహనాల సంఖ్య కొంత తగ్గింది. సో అయినప్పటికీ కూడా చాలా వరకు పట్టణం వదిలి పల్లెకు అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రవంతో సైదుల రాజు న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పొట్టిపాడు వద్ద భారీగా వాహనాలు జామయ్యాయి. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద చెన్నై కల్కత్తా జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారందరూ తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందంటున్నారు మహిళలు. ఆఫీస్కి వెళ్తున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖ జగదాంబ జంక్షన్ రోడ్డుపై వెళ్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అకారణంగా దాడి చేశాడు. కొట్టడమే కాకుండా యువతిని బూతులు తిట్టాడు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందంటున్నారు మహిళలు. ఆఫీస్కి వెళ్తున్న యువతికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖ జగదాంబ జంక్షన్ రోడ్డుపై వెళ్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అకారణంగా దాడి చేశాడు. కొట్టడమే కాకుండా యువతిని బూతులు తిట్టాడు. నేను విజయదుర్గ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజసా పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేను ఏం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతన్ని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. I'm very happy. Sir supported me very well, and I believe Vizag will be the safest place. And atanu mental condition adi proper ga ledani cheppi atanto maatladte అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది, అతను క్లియర్గా లేదు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దిస్ వైజాగ్ సిటీ సేఫర్. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను, ఫెమినిజం అనో ఉమెనిజం అనో ఏదో ఒకటి. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ PSC.
వస్తుంటే అక్కడ రాజస పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాల కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు. నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్ గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను. అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. క్లూలెస్, అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్, దే కేమ్ అండ్ టుక్ మీ. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు, ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగా కొట్టడానికి అసలు లేదు, అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా? మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా? అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్, వీ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. అమ్మాయిలు, వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు, జస్ట్ టేక్ స్టాండ్. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను, ఫెమినిజం అనో ఉమనిజం. ఇక విశాఖ జగదాంబ జంక్షన్ రోడ్డుపై వెళ్తున్న అయితే ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అకారణంగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నందా అందిస్తారు. నందా. థ్యాంక్ యూ శాలిని. విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ వద్ద ఆఫీస్ కు వెళ్తున్న ఒక మహిళకైతే ఏదో అనుభవం ఎదురైందనే చెప్పాలి. రెగ్యులర్ గా ఉద్యోగానికి వెళ్తున్న ఆ రోడ్డులో ఒక్కసారిగా ఒక గుర్తు తెలియని యువకుడు ఆమె వద్దకు వచ్చి దుర్భాషలాడి ఆమెపై చేయి చేసుకున్న ఘటన విశాఖపట్నం నగరం జగదాంబ జంక్షన్ దగ్గర చోటు చేసుకుంది. వెంటనే ఆ అమ్మాయి ఒక తీవ్ర అనిశ్చితికి లోనైంది. ఎవరో తెలియని వ్యక్తి అలా హఠాత్తుగా అందరి ముందు తనను కొట్టి దుర్భాషలాడటం, ఆ చుట్టుపక్కల ఎవరూ కూడా ప్రశ్నించకపోవడం ఆవిడకి తీవ్ర మనోవేదనకి గురైన నేపథ్యంలో వెంటనే చుట్టుపక్కల వారు ఉన్న సాయంతో దిశ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే ఈ యొక్క వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం సిపిగా ఉన్న శంఖపాత్ర బాచి దీనిపైన దృష్టి సారించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి మహారాణిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న దివాకర్ కి ఈ కేసును అయితే హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద సత్వరమే న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో మహారాణిపేట పోలీసులు లోతైన దర్యాప్తు చేసి ఎవరైతే ఆ యువకుడు ఈ యొక్క మహిళ పైన చేయి చేసుకుని దుర్భాషలాడారో వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆయన ఒక మానసిక పరిస్థితి కొంత మేరకు బాలేదనేది పోలీసులు గుర్తించారు. అలాగే ఎవరైతే మహిళ ఉన్నదో ఆ మహిళను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి అతని తోటి క్షమాపణలు కూడా చెప్పించారు. అయితే ఆయన ఒక మానసిక పరిస్థితి బాలోపోయిన నేపథ్యంలో విశాఖపట్నం మానసిక కేంద్రానికి పంపించే దిశగా కూడా మహారాణిపేట సిఐ దివాకర్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదే మహిళలకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా విశాఖపట్నం పోలీసులు వెన్నుదన్నుగా ఉంటారనేది ఈ ఘటనతో మరొకసారి తెర మీదకి వచ్చిందనే చెప్పాలి. మహిళల యొక్క రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న విశాఖపట్నం పోలీసులకి ఇటువంటివి ఘటనలు పునరావృతం కాకుండా మరింత
పటిష్టం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో విశాఖపట్నం నగరంలో ఉన్న జగదాంబ జంక్షన్ చాలా రద్దీగా ఉంటది. ఇటువంటి పోకిరీలు కానీ ఇంకెవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మట్టుగా చట్టరీత్యా తగు చర్యలు చేపడతామని విశాఖపట్నం పోలీసులు తెలియజేసినప్పటికీ ఈ మహిళలకి ఈ యొక్క మహిళ ఎవరైతే చేదు అనుభవం ఎదురైందో ఆ మహిళ ఈ యొక్క న్యాయం చేయడం వల్ల ఇటు విశాఖపట్నం సిపికి అలాగే పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు శాలిని. రైట్, థ్యాంక్ యూ నందా. Very well. He handled it very professionally. Maharanipeta police station ki Divakar sir ki P. Srinivas sir ki Disha police station CP sir ki mainly to the CP sir who made this Vizag city safer. I'm very happy that the police stood beside me. నేను విజయదుర్గ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజసా పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని పద్మాలయ సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశగిరిరావు కృష్ణ మనవడు జయకృష్ణ ఆవిష్కరించారు. ఈనాడు సినిమాలోని రామరాజు పాత్ర గెటప్లో ఉన్న విగ్రహాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, నిర్మాతలు అశ్వినీ దత్, జమినీ కిరణ్, విగ్రహ కమిటీ సభ్యులు సుధా, సీరం బుజ్జి, జితేంద్ర పాల్గొన్నారు. విజయవాడ ప్రజలతో కృష్ణకు ఉన్న అనుబంధంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి. నిన్న ఆయన యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్గా ఈ రోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. అశ్వినీ దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈ రోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అంటే అన్నీ అతనే చూసుకున్నారు. ఇక్కడ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్ కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి కదా. అది యాక్షన్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి గారు డైరెక్టర్. చాలా బాగా రాశారు. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి. నేను ఐ విల్ గివ్ మై 100%. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను.